విజన్ డాక్యుమెంట్ టోటల్ సొసైటీకి అన్ని వర్గాలకు బెనిఫిట్స్ ఇస్తున్నారు. They are saying that 7th night was very confusing. I would like mouse stand have this meeting maximum for 1 hour. That's the reason problem there. If place like about the place would we will do like about the chain up to 7 p.m. Okay. At 8 morning, service is departed. So 6 morning, 10:30 up to 11. So each and or 2 minutes per. But these all people have to be mobilized by 10:30 maximum 11. So the main point will be RDO Kupam in coordination with line department, and RDO Kupam will also be in coordination with political functionaries, and RDO Chittoor will be looking into the sitting arrangements. Everything is there. VGHS they are already putting one vendor also. Some air conditioner will be required, music system will be required, sleep will be required, and whatever MOU is there, document is there, meeting are taken care of.
Sir will basically doing lunch, so 2 will happen. And then sir will basically go to 3 villages. Okay. ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ మీన్స్ కుప్పం కోసం ఏమేమి చేయాలి, కుప్పం కోసం ఏమేమి జరగాలి, సో కుప్పం కోసం ఏమేమి చేయాలి, ఏమేమి జరగాలి, ఇది పబ్లిక్ కూడా వెళ్ళి చెప్పాలి, పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, పబ్లిక్ రిఫ్లెక్ట్ చేయాలి, పబ్లిక్ ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఐడియా. సో యూనివర్సిటీ నుంచి ఒక కొత్త గ్రామం వెళ్ళిపోతారు. కొత్త గ్రామంలో బేసిక్లీ ఎస్ఐజీ ఉమెన్, అక్కడ గ్రామస్తులు, సో విమెన్ సెంట్రిక్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆల్రెడీ లొకేషన్ చూసుకుని వచ్చాము. సో తిరుపతి ఎంపీడీఓ, పీడీఆర్డీఏ యాజ్ వెల్ యాజ్ కేపీడీ, ఇది మీకు విచారిస్తున్నాము. ఆల్రెడీ ప్లేస్ లొకేషన్ చూసుకుని వచ్చాము. అండ్ డిఈపిఆర్ will be looking into the tender arrangements. They inform the vendor, coordinate చేసుకుని. So this will be, there will be some 300-400 members of the city. మీరు చూస్తున్నాము, ఇది మంచి ప్రభుత్వం ఒక స్టేజ్ ఉంటుంది, స్మాల్ సింపుల్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో సర్పంచ్, ఫార్మర్, కొంతమంది విమెన్ మెంబర్స్, అదర్ కమ్యూనిటీ మెంబర్స్ కూర్చుంటారు, సెట్ డిస్కషన్ చేస్తారు. ఆ విలేజెస్కి ఏదో సమస్య ఉంటే ఇష్యూస్ ఉంటే వాళ్ళ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో సార్తో పాటు ఫాలో అవుతున్నారు. సో ఇది ఒకటి కన్సిడర్ చేసుకున్నాం. సో దీనిలో భాగంగా మీకు ఇప్పటికి క్లారిటీ వచ్చింది టైం ఏం జరుగుతుందండి. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్కి 48 hours ముందు అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ అందరి డిపార్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. రేపు 12 తర్వాత మా తరఫు నుంచి మేము అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్స్ స్టార్ట్ చేస్తాము. సో ఎవరెవరు ఇన్ఛార్జెస్ అన్నారో ఆ ప్లేసెస్లో కనుక మీరు ఉన్నట్లయితే, సో ఏదైనా సరే చేంజెస్ చేయాలన్నా, మోడిఫికేషన్స్ చేయాలన్నా రేపు మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ రోజు చూసిన వాటిలో మేము అబ్జర్వ్ చేసిన కొన్ని చేంజెస్. ఫస్ట్ ల్యాండింగ్ హెలిప్యాడ్ దగ్గర ఎవరైనా నెట్కి ఏవైతే సరే మీరు టెంట్స్ వేస్తున్నారో, సో మేము ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్న ఆ టైంలో ఉండే విండ్ స్పీడ్స్. సో మీరు టెంట్స్ వేసేటప్పుడు అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. మొత్తం కూడా లోపల వేస్తున్నారు కాబట్టి లోపల రావడానికి ట్రై చేస్తున్నారు. సో కొంతమంది వాళ్ళకి డ్యూటీ ఉండి వస్తారు, కొంతమంది డ్యూటీ లేకపోయినా చూడడానికి వస్తున్నారు. దీని డిఫరెన్సెస్ కోసం సార్ ఏదైతే సరే లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తారు, అక్కడ అట్లీస్ట్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో దగ్గరికి ఇష్యూ ఐడి కార్డ్స్. ప్రతిసారి పాసిబిలిటీ లేకపోవచ్చు, 90% మీరు ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రెస్కో వాళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ వచ్చారనుకోండి, మీరు లేదు, బట్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మీరు ఉన్న ప్రతి చోట కూడా లోకల్గా ఒక డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళతో ఇంటిమేట్ చేసిన తర్వాత మాత్రమే మేము మానేస్తున్నాం. దయచేసి ఎవరు తక్కువ అనుకోవద్దండి. కొన్ని చోట్ల ఆపేట్ జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ టైం కూడా 6 months బ్యాక్ మీటింగ్ చేసినప్పుడు బయట ఉండి చేశారు సార్, వీళ్ళకి ఎటువంటి ఐడి బ్యారికేడింగ్ చేసినట్టు ఎవరైనా ప్రజలు విష్ చేయడానికి వచ్చినా వాళ్ళందరినీ కూడా బ్యారికేడింగ్ బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్ఎంపీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీనితో పాటు బయటికి వచ్చేది, సపోజ్ సార్ క్యారవాన్లో బయటకు రావడం జరుగుతుంది. అక్కడ మినిమం హైట్ అట్లీస్ట్ 20 feet కంటే ఎక్కువ ఉండాలి. అక్కడ పవర్ లైన్స్ ఉన్నాయి, దాని హైట్ కొంచెం పెద్దమని మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ వర్క్ ఆన్ దట్. He knows what is going on in Kuppam. Just 31st December, sir, 2 hours service. Every 15 days, sir takes review with me. Sir knows in and out what is happening in Kuppam. Sir may not be asking you again that what he knows that ఇక్కడ this sanction order జరిగింది, అలా చేసిన 20 crore sanction order జరిగింది. Sir కి ఐడియా ఉంది, మొత్తం తెలుసు సార్. Sir may not ask మీరు ఏం చేస్తున్నారు. Sir may what sir may ask, sir ఇది కాకుండా మీరు ఏం చేశారు? What is something that you done out of the regular thing? That thing, sir, we ask. So please ensure that you have, for example, law and order. I know that DSP has taken some initiatives from command control center. Some ganja free Kuppam కోసం ఒక డ్రైవ్ పెట్టాము. అదేవిధంగా హార్టికల్చర్ సమ్ స్పెషల్ మేళా చేయడం జరిగింది. అదేవిధంగా జాబ్ సంబంధించి సమ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి సమ్ ఇనిషియేటివ్స్ have been taken up. So this extra things, that's what will be more important. Is the main thing that sir wants to declare. So idea is that I will not take much time. Only one thing I want to say, that when sir interacts with officials, that time I told that day also to my divisional officers, 3 things you should keep in your mind. First is, purely you should be very much confident about the data points that you have about your department. Okay, because sir is, as Kalpesh also told, sir is honorable MLA as well from this place, and sir
Sir knows in and out of every department. In and out. Last 5-6 months, I have met Sir almost 5 times. Every time I have told any department any figure. Sir has always told me yes, this is the figure to take. And only check. Recently I told per capita income, Sir immediately